మానసికంగా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఒక మంచి సలహా కావాలి, ఓదార్పు కావాలని అనుకుంటుంటారు. ఫ్రెండ్స్‌కి చెప్పుకున్నా వాళ్ళ బాధ తీరదు. మరి అటువంటప్పుడు చక్కగా ఒక మంచి సైకాలజిస్ట్‌ని గానీ, లేదంటే ఒక జ్యోతిష్య పండితుడిని గానీ, ఎవరైనా పెద్దవాళ్ళతో గానీ ఈ విషయం గురించి చెప్పి వాళ్ళని వాళ్ళు ఎలా మోటివేట్ చేసుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది సైలెన్స్‌గా ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోతూ ఉంటారు. అటువంటి వారి మనసులో ఎన్నో రకాల అలజడులుంటాయి. కొన్నిసార్లు సూసైడ్ కూడా అటెంప్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఎవరిని కన్సల్ట్ చేయాలి? జ్యోతిష్కుడినా? సైకాలజిస్ట్‌నా? అనుకున్నట్లయితే వీటన్నిటికి ఒక మంచి పరిష్కారంగా ఈరోజు ఈ ఎపిసోడ్ ఉండబోతోంది. మన స్టూడియోలో ఆస్ట్రో సైకాలజిస్ట్ డాక్టర్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి నాగనాథ్ గారు. నాగనాథ్ గారు, ప్రేమ ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, చాలా విలువైన టాపిక్. ఈ రోజుల్లో అందరూ కనెక్ట్ అవుతున్న విషయం ప్రేమ. చాలామంది ఇన్ఫాచ్యుయేషనే ప్రేమ అనుకుంటూ ఉంటారు, ఆకర్షణ ప్రేమ అనుకుంటూ ఉంటారు కదా. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఒకళ్ళకు పంచేది. దానికి ఇంకా పర్యాయ పదాలు కానీ విశ్లేషణ కానీ లేదు. ఉమ్, ఎవరికి అనుకూలంగా వాళ్ళు సిద్ధాంతాలు పుస్తకాలు రాసుకోవడానికి ప్రేమని రకరకాలుగా విశ్లేషించారు. ఉమ్, కానీ ప్రేమ అంటే మాత్రం మీరు ఒక వ్యక్తిని సంతోషంగా ఉంచడం కోసం, ఒక మనస్సు దోచుకోవడం కోసం, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ సంతోషానికి సంబంధించినటువంటి సందర్భాలు ఏవైతే ఉంటాయో ఉమ్, వాటిని మీరు ప్రతిరోజు మీ ప్రవర్తనలోనో, మీ యొక్క భావాల్లోనో, ముఖ కవళికల్లోనో మీరు చూడలేరు. ఉమ్, కానీ అలాంటి సందర్భం ఎప్పుడు వస్తుందంటే మీరు ప్రేమలో ఉన్నప్పుడు వస్తుంది. ఉమ్, మీ ప్రేమికుడు కానీ మీ ప్రేమికురాలు కానీ మీతోని చాలా జాయ్ఫుల్గా ఉండడము, ఎంటర్ప్రైజ్ చేయడము, అటెన్షన్ పే చేయడము, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు వస్తుంది. అదే ప్రేమికుడు ప్రేమికురాలు కానీ ఏదన్నా సమస్యల్లో ఉన్నప్పుడు, ఇద్దరులో ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నారు, లేకపోతే కాస్త మనసు బాగాలేదు, మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, అలాంటప్పుడు ఎదుటి వ్యక్తి ఏమీ ఆశించకుండా కేవలం నా ప్రేమికుడు లేదా నా ప్రేమికురాలు సంతోషంగా ఉండడం కోసం నేను ఏం చేస్తాను, నేను ఆమె కోసం, ఆమెను సంతోషంగా ఉంచడం కోసం, ఆమె బాధలో నుంచి బయటకు తీయడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో నా ఈగో ఏముంటుంది మేడం? అప్పటి వరకు నాకు ఒక ఈగో ఉంటుంది. నేను ఎందుకు చేయాలి, నేను ఇంతే చేయాలి, చేస్తే లాభం ఏంటి, ఆమె అప్పుడు అట్లా అన్నది, వీడు ఇట్లా అన్నాడు, ఇవన్నీ కూడా ఏంటి, మన భావోద్వేగాల్లో నిర్లిప్తమైనటువంటి జ్ఞాపకాలు, గతంలో జరిగినవి. వాటన్నిటిని పక్కన పెట్టి, అంటే మీ అహంకారం శూన్యం అయిపోతుంది ఆ టైంలో. వ్యక్తిగత అహంకారం శూన్యమైనప్పుడే మీరు ఎదుటి వ్యక్తి యొక్క సమస్యని, బాధని అర్థం చేసుకునే స్థాయికి మీ పరిపక్వత వెళ్తుంది. అప్పుడు మీరు వాళ్ళ కోసం చేసేటువంటి ప్రతి పని కూడా ఒక ప్రేమ రూపంగా మనం చూడవచ్చు. ప్రేమికులందరి మానసిక స్థితి ఎలా ఉంటుందంటారు? పిచ్చోళ్ళలా ఉంటారు. అవును మేడం, మీరు చూడండి, ప్రేమించిన వాడికి పిచ్చోడికి తేడా ఉండదు. ఎందుకలా? లవ్ ఇస్ బ్లైండ్ అని ఎందుకంటారు మేడం? ఎందుకంటారు చెప్పండి? ఓకే. లవ్ ఇస్ బ్లైండ్ అని ఎందుకంటారు? ఎందుకంటే బ్లైండ్ అని ఎందుకంటారు అంటే మీకు కాన్సిక్వెన్సెస్ తెలియదు మేడం. ఓకే. అవునా? మీరు కాన్సిక్వెన్సెస్ తెలియనిది ఏ పని చేసినా వీడు పిచ్చోడరు అనుకుంటారు. అవును. ఒక పెద్ద కొండ మించి దూకుతాను అనుకుంటే వాడు ఏమంటారు, ఒక పెద్ద బిల్డింగ్ మీద దూకుతాను, చేతులు వదిలేసి నేను 100 కిలోమీటర్స్ వెహికల్ స్పీడ్ నడుపుతాను అంటే, ఎవరైనా ఇటువంటి అడ్వెంచరస్ పనులు చేసేవాళ్ళు మనం ఏమనుకుంటాం? ఫస్ట్ పిచ్చోడు. వీడేమో కొంచెం ఎసెంట్రిక్ ఉన్నాడు, వీడికైతే కొంచెం క్రాక్ ఉన్నాడు వీడు అని అనుకుంటాం. కానీ ప్రేమలో ఉన్నవాడు వాడు అంతకంటే క్రాక్ ఉంటాడండి. ఎందుకంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అదే. సో కాకపోతే ఈ అమ్మాయి ఈ మధ్యకాలంలో అమ్మాయిల వల్లే అబ్బాయిలు ఎక్కువ క్రాక్ అవుతున్నట్టు కూడా గణాంకాలు చెప్తున్నాయి. లేదులేండి, అబ్బాయిల వల్ల కూడా అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నాయని అవే గణాంకాలు చెప్తున్నాయి. కరెక్ట్. మనం అది వేరేసారి ఎవరి డిఫెన్స్ లో వాడు మాట్లాడుకోవాలి. అది వేరేసారి మనం అది మాట్లాడదాం. కానీ అంటే వీళ్ళ ఆలోచన విధానం కానీ, వీళ్ళు ఒక మనిషికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు, వాళ్ళ ఆలోచనలతోనే ఉంటుంటారు. ఈవెన్ పేరెంట్స్ని కూడా పక్కకు పెట్టేస్తారు. కుల మతాలకు అతీతంగా దేశాంతరాలు కూడా దాటిపోయి ప్రేమలు వెళ్ళిపోతున్న ఈ తరుణంలో వాళ్ళ మానసిక స్థితి పీక్స్కి ఎంతవరకు వెళ్తుందంటారు? అంటే ప్రేమించడం తప్పు అని నేను అనలేను. ఎందుకంటే నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఆ స్టేజ్ దాటాను కాబట్టి నేను అది ప్రేమించడం తప్పు లేకపోతే ప్రేమించకూడదు అది నేను చెప్పను. కానీ ఆ ఏజ్లో మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది మేడం. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాలి. మీరు ఇందాక ఏమన్నారు, ఇన్ఫాచ్యుయేషన్ స్టేజ్లో ఉంటారు చాలామంది అంటారు. ఇన్ఫాచ్యుయేషన్ స్టేజ్ ఏంటంటే ఆకర్షణ. అంటే ఆకర్షణ ఎప్పుడు కూడా సూపర్ఫిషియల్గా ఉంటుంది. అంటే ఒక మనిషి రూపం కానీ, మనిషి అందం కానీ, వర్చస్సు కానీ,
లేదా ఇంకా వేరే ఏదైనా వాడు బాగా డబ్బులు ఉన్నాడను, లేకపోతే బాగా ఎంటర్టైన్ చేస్తాడను, లేకపోతే అవతల వాడికి ఏదైనా మంచి టాలెంట్ ఉంది. వీటిని చూసి మనం ఆకర్షించబడి మనం లోతుపాట్లు ఏంటో తెలుసుకోలేక మన ఫ్యామిలీ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అసలు ఈ వ్యవహారం పెళ్లి వరకు వస్తుందా అన్నటువంటి ఆలోచన పరిణితి లేనటువంటి స్టేజ్ని మనం ఇన్ఫాచ్యుయేటెడ్ స్టేజ్ అంటాం. ఈ ఇన్ఫాచ్యుయేషన్ స్టేజ్ అన్నది మీకు ఒకప్పుడు 10వ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు చెప్పేవాళ్ళు, అదంతా ఇన్ఫాచ్యుయేటెడ్ స్టేట్. అది ఈవెన్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా అర్లీ యంగ్ ఏజ్ అది. సో ఇన్ఫాచ్యుయేషన్ అంటే ఇప్పుడు 5th స్టాండర్డ్ పిల్లలు, 7th స్టాండర్డ్ పిల్లలు, అసలు గర్ల్ ఫ్రెండ్ లేదంటేనే స్టిగ్మా అయిపోతుంది. ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్, యూ డోంట్ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే హూ ఈజ్ యువర్ బాయ్ ఫ్రెండ్, వాట్ ఈస్ హిస్ జోడియాక్ సైన్, వాట్ ఈస్ యువర్ జోడియాక్ సైన్. సో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇప్పుడు ప్రేమ, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్స్ అనేది ఒక స్టేటస్ కింద మారిపోయింది. దాన్ని సొసైటీ కూడా యాక్సెప్ట్ చేసేసింది. నోబడీ ఈస్ థింకింగ్ దట్ హ్యావింగ్ ఎ ఫ్రెండ్, డేటింగ్ విత్ బాయ్ అండ్ గర్ల్ is nobody is considering as a sin or as a something wrong. కాకపోతే ఒకవేళ అలా ఇది రాంగ్, ఇది తప్పు, ఇది పాపం ఇలా అని చెప్పే వాళ్ళందరూ తల్లిదండ్రులు కానీ వాళ్ళ చుట్టుపక్కల వ్యక్తులు కానీ చెప్తుంటే వీళ్ళు చెప్పా చేయకుండా దాపరికంతో ఇట్లాంటి రిలేషన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ ఏజ్, లవ్ చేసే ఏజ్ మాత్రం డెఫినెట్లీ దానికి లిమిట్ లేదు. కానీ ఆ లవ్ని నిజంగా మీరు లవ్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? ఒక విషయం చెప్తాను నేను హర్షిని, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ చెప్తాను. ప్రేమించిన వాడు ఎంత ప్రేమిస్తాడో అంత ప్రేమించాలి మేడం. వాడు భగ్న హృదయుడు అయిపోతాడా, అమ్మాయి భగ్న హృదయరాలు అయిపోతుందా అన్నది ఆలోచించకుండా మీరు ప్రేమిస్తే గుడ్డిగా ప్రేమించండి, లేదా మీ ఇష్టం వచ్చినట్టు ప్రేమించండి. కానీ ఆ వ్యక్తి లేకపోతే నా జీవితం లేదు, ఆ అమ్మాయి లేకపోతే నా జీవితం లేదు అనుకునేది మాత్రం డెఫినెట్లీ అది మానసిక రుగ్మత. అది ప్రేమ మానసిక రుగ్మత కాదు. ఓకే. ఈవెన్ ఇన్ఫాచ్యుయేషన్ స్టేజ్ నుంచి కూడా చాలా ఎస్టాబ్లిష్ అయినటువంటి పర్సనాలిటీస్ నేను చూశాను. చాలా చిన్న వయసులోనే ఇన్ఫాచ్యుయేట్ అయ్యి దెబ్బతినవాడిని. కానీ ప్రేమ నిజంగా మీరు ప్రేమించి ఏ స్వార్థం లేకుండా మీరు నిజంగా ఒక లిమిట్లెస్ కంప్లీట్ అనమాట, అంటే ఇన్ఫనైట్ స్టేట్కి వెళ్ళి మీరు లవ్ చేస్తే దానివల్ల మీరు జీవితంలో ఏ యూనివర్సిటీలో గ్రంథాల్లో నేర్పించినటువంటివి, ఏ మత గ్రంథాల్లో రాసి లేనటువంటివి ఒక కొత్త కోణాన్ని మీరు నేర్చుకుంటారు. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. కానీ చాలామంది డీప్గా లవ్ చేస్తే మన ప్రేమ గొప్పదని తెలియచేయడం కోసం ప్రాణత్యాగాలు చేస్తేనే మన ప్రేమ అంత గొప్పదని అవతల వాళ్ళకి అర్థమవుతుంది. నేనేంటో నీకు తెలియాలంటే నేను చనిపోయి చూపిస్తాను, లేకపోతే నాకు లైఫ్ లేదు అని అమ్మాయి అంటుంది, అబ్బాయి అంటాడు. ఆ స్థాయిని, ఆ స్థితిని సైకలాజికల్గా ఏమనుకోవాలి? నేను ఏమంటారంటే, మీరు జీవితంలో ఈ ప్రశ్న మీకు కూడా అడగచ్చు. మీరు ప్రతి నిమిషం జీవితాన్ని అనుభూతి, ఒక ఆస్వాద, అంటే ఒక ఎక్స్పీరియన్స్, అనుభూతితోని, ఒక ఎక్స్పీరియన్స్తోని, ఒక జాయ్ఫుల్నెస్తోని, మీకు తోచిన ఆలోచన, మీ క్రియేటివిటీ, మీకున్నటువంటి ఎనర్జీ, దీంతో మీరు చేయాలనుకున్నది అనునిత్యం చేయడం, ప్రయత్నం చేయడం, అందులో ఏమైనా వైఫల్యాలు వస్తే దాని నుంచి నేర్చుకోవడం, మళ్ళీ ఎదగడం, మళ్ళీ పడడం, మళ్ళీ ఎదగడం. మీరు జీవితంలో ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఆ వర్క్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీరు, ఎనీథింగ్. ఆ స్టేట్లో ఉన్నవాడికి చావు భయం ఉండదండి. చేస్తానేమో, లేకపోతే నా ప్రేమికురాలు లేకపోతే నేను చనిపోతాను, నా ప్రేమికుడు నన్ను వదిలేస్తే నేను చనిపోతాను అనుకునే వాళ్ళకి జీవితం విలువ తెలియదు ఫస్ట్. ఓకే. అనునిత్యం మీరు లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు అండి. అనునిత్యం లైఫ్లో ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు అయితే ఎందుకో లెట్ గో పాలసీలో ఉంటారండి. వాళ్ళు చావు గురించి ఎక్కువ ఆలోచించరు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, మీ సంతోషానికి, మీ దుఃఖానికి మిమ్మల్ని మీరే బాధ్యులు చేసుకుంటారు తప్ప ఒక వ్యక్తి వల్ల నేను హ్యాపీగా లేను, ఒక వ్యక్తి వల్ల నేను బాధలో ఉండేటువంటి అవసరం లేదు, అటువంటి స్థాయి రాదు అనుకునే వాళ్ళందరూ నిజమైన ప్రేమికులు ఉంటారు. నిజమైన ప్రేమికులు వాళ్ళు. చాలా చక్కగా చెప్పారు. కొంతమంది ప్రేమ సక్సెస్ అవుతుంది, చాలా తక్కువ మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, హ్యాపీగా లైఫ్లో సెట్ అయిపోతుంటారు. చాలామంది లవ్ ఫెయిల్యూర్స్తో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో అయితే ఇంక అడగండి, చెప్పాలంటే కోకొల్లలు ఉన్నాయి. అయితే లవ్ బ్రేకప్ అయినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా కౌన్సిల్ చేస్తుంటారు అసలు? అంటే మేడం, లవ్ బ్రేకప్ అన్నదానికి అది సబ్జెక్టివ్ అనాలిసిస్. అది సబ్జెక్టివ్ అనాలిసిస్ అంటే ఏ కారణం వల్ల వాళ్ళకి బ్రేకప్ అయింది,
ఏ కారణం వల్ల వాళ్ళు అసలు కలిశారు, వాళ్ళు ఎంత డ్యూరేషన్ వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఇద్దరిలో మెయిన్ ఆస్పెక్ట్ చూసేది ఏంటంటే ఇద్దరు ప్రేమించుకునే స్టేజ్ నుంచి ప్రేమించుకొని చాలా ఒక భావోద్వేగాల పరంగా బాగా అంతర్లీనం అయిపోయి ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు లేమనుకునే స్టేజ్ నుంచి బ్రేకప్ అవుతున్నప్పుడు ఒకటే ఒక క్వశ్చన్ దగ్గర మీకు ఆన్సర్ దొరికిపోతుంది. చెప్పండి. ఇద్దరు కలిసి ఉన్నంత కాలం ఎంత స్వేచ్ఛ ఇచ్చారు ఒకళ్ళకి ఒకళ్ళు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే నాకు ఒకటి అర్థం కాదండి, ఇప్పుడు ప్రేమిస్తున్న వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం తింటున్నాడు, ఎలా ఉన్నాడు అని అడగడము స్వేచ్ఛను హరించడం అవుతుందా? కాదు కదా. ఫ్రీడమ్ అంటే అది కాదు మేడం. మరి ఇంకా ఫ్రీడమ్ అంటే ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని ప్రేమించారు, ప్రేమించడానికి మీరు అతనిలో ఏమి చూసి ప్రేమించారు అన్నది కూడా ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. కేవలం అతని రూపము, అలంకరణ, మాట్లాడే పద్ధతి, లేదా కాళ్ళ కింద ఉన్న బైక్ లేకపోతే కార్, ఇవన్నీ ఏంటి క్వాలిఫికేషన్స్. ఏది ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఒక లగ్జరియస్ తప్పండి. అలాగే పుడుతుంది ప్రేమ అని ఎలా అనుకుంటారు? ప్రేమ పుట్టేయడానికి చాలా కారణాలు ఉంటాయి. ఏదో సినిమాలో చెప్పినట్టు ఒక మనిషి మీద ప్రేమ ఎందుకు పుడుతుందో చెప్పాలి. అందుకే మీరు చెప్పిన ప్రేమలు పుట్టి అది గర్భసంచులోంచి బయటకు వచ్చే వాళ్ళు చచ్చిపోతున్నాయి కదా. మీరు చెప్పిన ప్రేమలు కరెక్టే, మీ యాంగిల్ అది ఎందుకు ప్రేమ పుడుతుందో ఎవరికి తెలియదు. నాకు స్కూల్లో ఉన్నప్పుడు స్మితా పాటిల్తో నాకు ఇన్ఫాచ్యుయేషన్ ఉండే. ఇప్పటికీ నేను చెప్తా, స్మితా పాటిల్ కనుక ఒకవేళ అంటే ఆమె చాలా పెద్ద ఆమె వేరే, నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఆమె ఇన్ఫాచ్యుయేషన్. ఇప్పటికి కూడా నాకు స్మితా పాటిల్ అంటే అంత ఇష్టం. ఆమె చనిపోయింది తెలుసు కదా, 32 ఏళ్ళకి చనిపోయింది ఆమె. కానీ స్మిత ఎందుకు ఇష్టం అండి? ఏముంది ఇష్టం? ఏమి ఇష్టం లేదు. ఒకవేళ కలవడానికి అంటే మనం చాలా చిన్నపిల్లలు కలవడానికి కూడా ట్రై చేసి కుదరలేదు. ఇప్పుడు ఆమె బతుకుంటే గ్యారెంటీ వెళ్ళి కలిసి ఉండేవాడు. ఆ ప్రేమ వేరండి. ఇప్పుడు మీరు అన్ని ప్రేమలు ఉన్నాయి చూడండి, ఇది 30 ఏళ్ల వయసులో వాడికి అయిందా, 25 ఏళ్ల వయసులో వాడికి అయిందా, 14 ఏళ్ల వయసులో వాడికి ఉందా, నేను క్లాసిఫికేషన్ చేయట్లేదు. నేను అనేది ఏంటంటే ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఓపెన్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ యాక్సెప్టెన్సీ. ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీ అండ్ యాక్సెప్టెన్స్. మీరు అన్నారు చూడండి, వేర్ అబౌట్స్ కనుక్కోవడంలో కూడా ఏమైనా ప్రైవసీ ఉంటుందా, వాళ్ళకి ఏమైనా ఫ్రీడమ్ జోన్ ఉంటుందా అన్నారు. కానీ మీ సేఫ్టీ కూడా నేను చూడాలి కదా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, తీరా రేపు పొద్దున్న డెడ్ బాడీ అయిన తర్వాత తెలుసుకుంటే ఏం చేస్తారు? అప్పుడు నేను అనవసరం చెప్పలేదు. ఇప్పుడు నిన్న సూర్యాపేటలో జరిగిన అమ్మాయి ఒకటే మీడియా ముందు చెప్పి ఏడుస్తుంది. ఏమని? ఎప్పుడు చెప్పిపోతుండే ఇవాళనే ఇప్పుడే పోయిండు అని ఎన్నిసార్లు చెప్పింది మీడియా ముందు. మీ వేర్ అబౌట్స్ కనుక్కోవడం అన్నది ఒక వ్యక్తి యొక్క ప్రథమ ధర్మం, అది రెస్పాన్సిబిలిటీ. అది మీరు క్యాబ్ ఎక్కారు, లేకపోతే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తున్నారు, మీరు నీ డెస్టినేషన్ పాయింట్ ఏంటి, ఇవన్నీ జస్ట్ ఇన్ఫర్మేషన్. అది నేను అనేది ఆ లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ జోన్ గురించి అనట్లేదు. ఫ్రీడమ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి మనోభావాలు ఏవైతే మనం ఎక్స్ప్రెస్ చేస్తామో, నాకు నచ్చనివి ఉంటాయి. అదే కదా వ్యక్తిత్వం. మన 60 to 70% వ్యక్తిత్వం అంతా కూడా మన ఇష్టాయిష్టాల మీద ఉంటుంది. సో ఈ ఇష్టాయిష్టాల మధ్యలో ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అవతల వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో. నేను నా గర్ల్ ఫ్రెండ్కి ఏమైనా చెప్పేటప్పుడు ఆమెకు నచ్చకపోయినా నేను చెప్తే ఫీల్ అవుతుందేమో. ఆమె ఒకవేళ చెప్పినా కానీ దాంట్లో నుంచి నేను లేనిపోయిన లాజికల్ మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తానేమో. ఈ స్వేచ్ఛ ఇవ్వాలి మేడం వాళ్ళు. ఈ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ట్రాన్స్పరెన్సీ వస్తుంది. అప్పుడు నేను నా సబ్ కాన్షియస్లో ఉన్నదంతా మీతో బయట పెట్టేస్తాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను మేడం, నా కాన్షియస్ మైండ్ మీతో మాట్లాడుతుంది. నా సబ్ కాన్షియస్లో ఏమున్నాయి, నా సబ్ కాన్షియస్లో ఏముంది అన్నది ఏదైనా సందర్భం వస్తే కానీ మీకు తెలియదు. అర్థమైందండి? మీకు సందర్భం వస్తే తప్ప కాన్షియస్లీ మనం ఇంటికి కూడా వస్తాడు, ఈ పనికి మనలో వచ్చాడు అనవసరంగా, వీడిని అనవసరంగా పిలిచామని అనుకుంటారు. బహుశా మీరు కూడా అనుకుంటుండొచ్చు లోపల గెస్ట్ని అనవసరంగా పిలిచామని. అయ్యో కాదు, చాలా ఇంపార్టెంట్ విషయాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి, మా ప్రేక్షకులకు అవసరం కాబట్టి మిమ్మల్ని పిలవడం జరిగింది. వాళ్ళతో నచ్చని వ్యక్తి మన ఇంటికి వచ్చినా కానీ గౌరవించి హాస్పిటాలిటీ ఇచ్చి కాఫీ ఇచ్చి పంపిస్తాం. వెళ్ళిపోగా తిట్టుకుంటాం, పనికి మనలో వచ్చాడు, మన అర్ధగంట టైం తినేసాడు అని తిట్టుకుంటాం. మన లోపల ఉన్నది ఏంటి, మన బయట ప్రవర్తన ఏంటి, ఈ రెండు సపరేట్గా ఉండకూడదు మేడం ప్రేమలో. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆ ట్రాన్స్పరెన్సీ స్టేజ్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు కూడా కొన్ని ఉంటాయి, అబ్బాయి అమ్మాయిలు ఏవో నచ్చనివి, కొన్ని తొందరపాటుతనంతో చేసే తప్పులు, లేకపోతే ఎప్పుడన్నా బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు చేసే మిస్టేక్స్ ఉంటే వాటిని యాక్సెప్టెన్స్ స్టేజ్ ఒకటి ఉంటుంది మేడం. థర్డ్ స్టేజ్ అది. ఎప్పుడైతే మీరు థర్డ్ స్టేజ్కి వచ్చి యాక్సెప్టెన్స్కి వచ్చేస్తారో అప్పుడు వాళ్ళిద్దరు విడిపోయే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. యాక్సెప్టెన్స్ చాలా ఉండాలి మేడం. కానీ ఎవరైతే ఫస్ట్ ఇద్దరి మధ్యలో ప్రైవసీ, ఓపెన్నెస్, ఈ స్టేజెస్ క్రాస్ కాకుండా ఈ యాక్సెప్టెన్స్ రాదు. ఎందుకంటే గత స్మృతులు ఉంటాయి చూడండి, ఇంతకు ముందర మీరు ఎలా బిహేవ్ చేశారు బాయ్ ఫ్రెండ్తోని, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎలా చేసింది, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎలా చేశారు, అవన్నీ కూడా మన లాజికల్ బ్రెయిన్ అనాలిసిస్ చేస్తుంది, రిలేట్ చేస్తుంది దాన్ని. అరే ఇంత ముందర కూడా తను చెప్పింది కదా, వెళ్ళింది కదా,
అప్పుడు మనం వినలేదు కదా, మన తప్పులు కూడా మనం చూసుకునే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే వెన్ యు ఆర్ ట్రాన్స్పరెంట్. ఈగో ఎంతవరకు ప్రాధాన్యత సంతరించుకోవడం అంటే ఈగో వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్యలో దాని ప్లేస్ ఎలా ఉంటుంది, దాని స్థాయి ఎలా ఉంటుంది? మేడం ఈగో లేని మనిషి ఉన్నాడు మేడం. నేను ఈగో ఇచ్చినే. అందరికీ ఈగో ఉంటుంది. ఈగో అన్నది ఏంటి అంటే కానీ ప్రేమికులు కొంచెం ఎక్కువ ఉంటుంది అట్లేం లేదు. ప్రేమికులకి ఉండేది ఈగో కాదు మేడం. ఈగో ఇష్టలకి ప్రేమ ఉందంటే ఆ ప్రేమ కూడా అలానే ఉంటుంది. ఓకే. అర్థమైందండి. ఈ ప్రేమికులకు ఉండేది పొసెసివ్నెస్, ఇన్సెక్యూరిటీ. ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు చూడండి, వేరే అబౌట్స్ అన్ని కనుక్కోవాలి, నీ మొబైల్ పాస్వర్డ్ నాకు, నీ ల్యాప్టాప్ ఓపెన్ చేయి, నీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్, ఇవన్నీ ఏంది ఇన్సెక్యూరిటీస్. అక్కడ ఏం లేనప్పుడు ఇవ్వచ్చు కదా. ఏం లేనప్పుడు ఇవ్వచ్చు అన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే ఎప్పుడు కాదు మేడం, 20 ఏళ్ల కింద కాదు, 20 ఏళ్ల కింద ఫోటోలు, 10 ఏళ్ల కింద ఈమెయిల్స్ చూసుకొని కూడా విడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. తప్పేముందండి. ఇప్పుడు అమ్మాయి డీటైల్స్ అన్ని అబ్బాయి తెలుసుకోవాలనుకుంటున్నాడు, అబ్బాయి కూడా అమ్మాయి ఏ తెలుసుకోవాలి. అమ్మాయి పూర్తిగా చెప్పదు మేడం. చెప్పదండి. ఏ అబ్బాయి కూడా పూర్తిగా చెప్పాడు. విన్నారా? ఇప్పుడు ఒక కొత్త అమ్మాయి కలిసింది నాకు, ఏంటి మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగింది అనుకోండి, నా మొహానికి గర్ల్ ఫ్రెండ్ అని చెప్తా. ఓకే, చెప్తున్నా క్లియర్ గా ఉన్నాను అని చెప్తారు. అంతేకాదు నిజమా కాదు. అది నిజమా కాదు. అంటే అట్లా కూడా, అంటే మన ఇష్టం, మనం ఎట్లా మాడిఫై చేసి చెప్పుకోవచ్చు. ఓకే ఓకే. కానీ నిజం ఎప్పుడు చెప్తారంటే ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక ట్రస్ట్ డెవలప్ అవుతుంది. ట్రస్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అప్పుడు నిజాలు చెప్తారు. ఓకే. చూడండి, చాలా మంది పెళ్లి అయిపోయిన తర్వాత శోభనం గదిలో అప్పుడు నిజాలు చెప్పదురా అని చెప్తుంటారు మా ఫ్రెండ్స్. ఎందుకంటే శోభనం గది నుంచే డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళిన కేసులు కూడా ఉన్నాయి, మీకు తెలుసలేదు. అవునా? వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నాకు పెళ్లికి ముందర ఎట్లా చేశాడు, పెళ్లికి ముందు అట్లా చేశాడు, రేపు పొద్దున్న నాతో ఎలా ఉంటాడు. ఎవరు లాజికల్ ఇన్సెక్యూరిటీస్ వాడుకుంటాయి. సో కాబట్టి ప్రేమికులకి పొసెసివ్నెస్ ఎంత ఉంటుందో ఇన్సెక్యూరిటీస్ కూడా అంత ఉంటాయి. ఈ ఇన్సెక్యూరిటీస్ వల్ల ఇంకా పొసెసివ్నెస్ ఇంకా పెరుగుతుంది. నెగ్లెక్ట్ ఫీల్ అయినా, వాళ్ళని ఎవరైనా ఇన్సల్ట్ చేసినా, అంటే ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు కానీ అబ్బాయిని అమ్మాయిని ఇన్సల్ట్ చేసినా కానీ ఇది ఇంకా ఉప్పెనలాగా పెరుగుతుంది.